గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. నల్గొండ జిల్లా చింతపల్లిలో కోట్ల రూపాయల భూదందా, సాగు భూమిని ప్లాట్లు చేయడం హాట్ టాపిక్ గా మారిన వైనం. మానవతను చాటుకున్న HYNZ టిప్పు సుల్తాన్ సంస్థ. అంబర్పేటలో కులమతాలకు అతీతంగా నిత్యావసరాల పంపిణీ. మైనార్టీలకు సంక్షేమానికి ఎన్నో పథకాలు తెచ్చామన్న మంత్రి జగదీష్ రెడ్డి. పేదల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి. మహిళల స్వావలంబనకు సావిక్ష ఫౌండేషన్ చేయూత. మెదక్ జిల్లా పాతూరులో కుట్టు మిషన్ల పంపిణీ. రాజ్పేట మండలం బొందుగులలో మామిడి టేకు తోటలకు నిప్పు. నష్టం విలువ 2 లక్షల పైనే. ఇక డీటెయిల్స్ వెళ్తే, మహిళల స్వావలంబనకు సానిక్ష ఫౌండేషన్ చేయూత ఇచ్చింది. మెదక్ జిల్లా పాతూరు గ్రామంలో తోట సురేంద్ర సోదరుడు శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా 3 కుట్టు మిషన్లను ఉచితంగా పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ ధనవత్ శివ, భూషణ్, రంజిత్, రవిచోటు, ప్రవళిక, స్వామి, లబ్ధిదారులు, మహిళలు పాల్గొన్నారు. తోట సురేందర్ గారు మనకి ఉచిత కుట్టు మిషన్లు సహాయం చేశారు. తను ఎక్కడో హైదరాబాద్లో ఉండి కూడా మా పాతూరు గ్రామానికి తన తరఫున ఈ సహాయం చేసినందుకు ఇక్కడ ఉచిత కుట్టు మిషన్ నేర్చుకునే వాళ్ళకి చాలా సహాయం అవుతుంది. మేము కూడా మా తరఫు నుంచి మాస్కులు ఇవ్వాలని అనుకుంటున్నాము. తను ఈ సహాయం చేసినందుకు మా ఊరు తరఫున, మా తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. తోట సురేంద్ర అన్న గారు వారి యొక్క అన్నయ్య గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు కుట్టు ఏదైనా పార్టీ చేస్తే ఒక రోజులో అయిపోతుందనే ఉద్దేశంతో ఒక పార్టీలాగా కాకుండా వాళ్ళ జీవితంలో మార్పు వచ్చే విధంగా, వారికి ఉపాధి కల్పించే విధంగా ఆలోచన చేసి పాతూరు గ్రామానికి కుట్టు మిషన్ అందించినందుకు చాలా రుణపడి ఉంటాం. వారికి వాళ్ళు ఇచ్చిన కుట్టు మిషన్లతో, వాళ్ళు అందించిన కుట్టు మిషన్ సహకారం వాటితో చాలా మందికి వేరే వేరే గ్రామాలకు ఉచితంగా మాస్కులు అందించి వాళ్ళకు కృతజ్ఞతగా ఉండాలని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఎన్ని నూనెలు 5 ఆరోగ్యాలతో ఉండాలని, అలానే మన సురేంద్ర అన్న గారు కూడా మీ యొక్క ఆశీస్సులు, మీ యొక్క సహకారం ఎల్లప్పుడూ మా గ్రామాల్లో ఉంటే మేము ఇంకా ఎక్కువ మందికి సహాయం చేయాలని కోరుకుంటున్నామన్నా. మీరు ఎల్లప్పుడూ మాకు సపోర్ట్ చేయాలని, అలానే ఏదో ఒక రోజు మా గ్రామాన్ని సందర్శించి మా గ్రామంలో చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను చూడాలని మనసారా కోరుకుంటున్నాం. నిండు నిధులతో ఆరోగ్యాలతో ఉండాలని మరోసారి కోరుకుంటూ ధన్యవాదాలు. ఇక కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఈసాయిపేటలో ఘర్షణ జరిగింది. గ్రామానికి చెందిన ముద్దం సాయిలు అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన మద్దెల సత్యనారాయణ, మద్దెల లక్ష్మి, మద్దెల నరసింహులు, మారియా, సవిత, మమత, చెంటు కలిసి కొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రుడిని కామారెడ్డి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి భార్య రాణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నర్సింగ్లు వాళ్ళ కొడుకు, వాళ్ళ బిడ్డలు, అల్లుడు కట్టెలతోటి, ఇటుకతోటి, రాళ్లతోటి, కళ్ళు సీసులతోటి కొట్టిరన్న నన్ను, నా కొడుకు, నా భార్య, నా బిడ్డను. అడ్డం వచ్చిన నన్ను కూడా కొట్టిరు. ఎత్తి మీద కట్టెలతోటి కొట్టిరు, తగిలిపోయిందన్న. డబ్బుల విషయం అంట, వాళ్ళ కోడలు డబ్బుల విషయం ఇచ్చిందట. ఆ విషయం మాకు తెలుసు అని అహోతో మా మీద దాడి చేసిరన్న. నిన్ననే పొద్దున వచ్చి కొట్టిరు. పెద్ద మనుషులు వచ్చి రేపు మాట్లాడదామంటే ఆగినామన్న. పొద్దున హఠాత్తుగా ఛాయ్ కూడా తాగలేము, హఠాత్తుగా చేసి కట్టెలతోటి దాడి చేసిండ్రన్న. అడుగుదామన్నారు, ఇలా పెద్ద మనుషులు కూర్చుని మాట్లాడదామన్నారు. 9 మంది అన్న. 9 సత్యనారాయణ, లక్ష్మి, నరసింహులు, మరియా, సవిత, మంజుల, చింటూ, ప్రతిభ ఒక్కసారి దాడి చేసిరు అన్న. ఒకేసారి దాడి చేసిరు. నా పేరు సాయిల్ అన్న. HYNZ టిప్పు సుల్తాన్ సంస్థ మానవతను చాటుకుంది. కరోనా తీవ్రత నేపథ్యంలో హైదరాబాద్ అంబర్పేట ప్రాంతంలో కుల మతాలకు అతీతంగా నిత్యావసరాలతో పాటుగా ఆక్సిజన్ సిలిండర్ను కూడా పంపిణీ చేసింది. సంస్థ అధ్యక్షుడు మహమ్మద్ కుతుబ్ అజరుద్దీన్ యాసఫ్ ఆధ్వర్యంలో తాయాబ్ మసీద్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా అదనపు డీసీపీ మురళీధర్ రావు, తాయాబ్ మసీద్ సదీర్ కలాం హాజరయ్యారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ కష్టకాలంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం శుభ పరిణామం అంటూ ప్రశంసించారు. बस ऐसा हाँ बस सिलेंडर के पीछे धरे तो अच्छी होती नहीं फेस नहीं दिखता आज टीवी पे देखना है न्यूज़ में सभी मदद भी होते हैं और उनके वाले साहब को पसंद ही है तो लोग पुलिस है वो लोग इंतज़ाम कर रहे हैं ऑक्सीजन के लिए तो हम लोग पीछे भी हमारे जो पुलिस डिपार्टमेंट जो मस्जिद सीकेल है वहाँ पर भी कोई किसी नया ना पुराना कस्ता है ऑक्सीजन की ज़रूरत अगर चाहे तो हमको भी मदद करो करके हम पूछे लोग हम मदद करने के लिए तैयार हैं आगे भी जरूरत चलिए। आज अंबरपेट के नौजवान साथी हमारे के ये दूसरा साल है उन लोग का जो सिलेंडर्स गैस सिलेंडर्स की जिसको जो बहुत कमी है आजकल पूरे ऑल ओवर इंडिया में जो कमी है और ये अंबरपेट में बहुत बेहतरीन काम कर रहे हैं हमारे साथ के लोग अंबरपेट के नौजवान साथी लोग पुलिस लाइन के सामने उनके ऑफिस भी है और पूरे अंबर इंडिया में जो ऑक्सीजन की किल्लत हो रही है फिर भी इन्होंने अपने जेब के पैसों से डालकर फ्री सर्विस दे रहे हैं। अल्लाह ताला इन लोगों को सेहत उनसे अता फरमाए। मस्जिद तैयबा यानी पुलिस कमेटी की जानिब से गवर्नमेंट के किट्स जो किट्स थे वो यहाँ पे डिस्ट्रीब्यूट किए गए। साथ में हम लोग रेशन किट्स भी दिए जो गरीब लोग हैं वो लोग को रेशन किट्स भी डिस्ट्रीब्यूट करें और अल्हम्दुलिल्लाह ये मस्जिद की जानिब से हम लोग जो है फ्री ऑक्सीजन सिलेंडर्स भी सप्लाई कर रहे हैं यानी कोरोना से जो इफेक्टेड है वो लोग को जो है हम लोग जिसको भी ज़रूरत है नीडी पीपल को हम लोग फ्री ऑक्सीजन सिलेंडर प्रोवाइड कर रहे हैं। अल्हम्दुलिल्लाह हम लोग ये काम एक साल से हम लोग ये काम कर रहे हैं और जो भी ज़रूरतमंद है अल्हम्दुलिल्लाह यहाँ पे आगे हम लोग से हासिल करें। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। अल्हम्दुलिल्लाह हम लोग 250 साल से जब ऑक्सीजन की कमी स्टार्ट हो गई थी उस दिन से हम लोग अभी तक कर लेते आ रहे हैं ऑक्सीजन प्रोवाइड करें। अल्हम्दुलिल्लाह हम किसी फाउंडेशन की तरफ से नहीं या अपनी तरफ से कर रहे हैं। अल्हम्दुलिल्लाह 250 साल से हम लोग देख रहे हैं लोग को ऑक्सीजन की तरफ से चाहे वो गरीब हो या अमीर हो सबको ऑक्सीजन की ज़रूरत पड़ रही है। यहाँ पर ना गरीब दिखता ना अमीर दिखता ना हिंदू ना मुस्लिम ये सबके लिए ज़रूरत की चीज़ है। अल्हम्दुलिल्लाह हम ये जो चीज़ लोगों के घर घर जाकर ये मूवमेंट में कोविड पेशेंट के घर को भी जाके हम लोग सिलेंडर्स लगा रहे हैं और उनके घर को जाके हिम्मत अफजाई कर रहे हैं उनकी। ये चीज़ से लोगों को डरने का नहीं है। ये वक्त में सब जनों की हिम्मत करके रहना है। अड़ोस पड़ोस सब लोग ये कोविड आने पर एतराज़ कर रहे हैं मगर ये चीज़ को एतराज़ नहीं करना है। मिलजुल कर सपोर्ट करने से ये बीमारी आदि हिम्मत दिलाने से ख़त्म हो जाती है। ये बीमारी जो चीज़ है बड़ी नहीं है इसको हिम्मत की ज़रूरत है। अल्हम्दुलिल्लाह हमारी तरफ से ये टिब्बे ఇక సిద్దిపేట పురపాలక సంఘం నూతన చైర్పర్సన్ గా మంజుల ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఆమెను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిద్దిపేట పురపాలక సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు గాను కృషి చేస్తానన్నారు. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేశారు. విషయములు కానీ వ్యక్తిని కానీ వ్యక్తులకు కానీ తెలియపరచనని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కాబడినందున నేను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నా దృష్టికి వచ్చిన విషయములు కానీ వ్యక్తిని కానీ వ్యక్తులకు కానీ తెలియపరచనని
ఇక నల్గొండ జిల్లా చింతపల్లిలోని ప్రభుత్వ భూమిలో కోట్ల రూపాయల దందా జరిగింది. సేద్యం చేసుకోవాల్సిన భూమిని ప్లాట్లు చేసి అమ్ముకోవడం హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వ భూమిలో ప్లాట్ల నిర్మాణాలు ఎలా చేపడతారంటూ అధికారులు నిలదీయడంతో ఈ బండారం బయటపడింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వారసత్వంగా వచ్చిన 3 ఎకరాల ప్రభుత్వ భూమిని వెంచర్గా మార్చి ప్లాట్లు అమ్ముకోవడంతో సీన్ రివర్స్ అయింది. ప్లాట్లను కొనుగోలు చేసిన వారు గృహ నిర్మాణం చేపట్టారు. సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగడంతో ఈ వ్యవహారం బయటకొచ్చింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించనున్నారు. చిన్నోడ గాడంగా నిలబడుకో అవతల కెమెరా అవతల పని చేయకపోయి పని చేయండి కూల కొట్టింది కొత్త పని చేస్తే కూల కొట్టినా ఏమన్నా ఉంటుంది. నువ్వు తొందరగా కట్టుకుంటే ఈ కొడుకులు లేట్ చేసి నీళ్ళు కొట్టుకుంటా అప్పుడు అనుకోండి పైసలు ఇప్పుడు ఎంత 2-3 లక్షలు పెట్టలేదే నువ్వు? మళ్ళీ 1,00,000 పెట్టినా సార్ నిన్న మనకి నేను 2 లక్షలు పెట్టాను. నేను 1,00,000 పెట్టుకున్నాను. 3 ఎకరాల పట్టా ఉన్న రైతులు ఏం చేశారంటే అక్కడ 5,000 పోతుంది, మీరు 2,000 వాళ్ళు కట్టుకురు కదా అని వేరే వాళ్ళు కొంతమంది ఇండ్లు కట్టుకుంటే అట్లనే మామూలుగా లేని వాళ్ళు పేదవాళ్ళు కట్టుకున్నాక కొంతమంది మధ్యలో పిల్లలు లేపి కొన్ని 6 నెలల నుంచి లేపి ఆపిన తర్వాత పైసలు వచ్చినప్పుడు కట్టుకుందాం అనుకుంటుంటే వాళ్ళు ఏం చేశారంటే ఆ ఎంఆర్ఓ నోటీస్ ఇస్తే ఆ కన్స్ట్రక్షన్ కరోనా తీవ్రత నేపథ్యంలో పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పరిధి మార్కెట్లో అమ్మకందారులకు ఎస్ఐ పాటిల్ క్రాంతి కుమార్ పలు సూచనలు చేశారు. మార్కెట్లో గుంపులుగా తిరిగే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కూరగాయలు కొనడానికి వచ్చిన వారితో పాటుగా వ్యాపారులు కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించాలని కోరారు. వ్యాపారస్తులకు మరియు కూరగాయలు కొనడానికి వచ్చిన ప్రజలకు పరిగి పోలీసు వారి విజ్ఞప్తి, మీరు ఎట్టి పరిస్థితిలో మాస్కులు లేకుండా కూరగాయలు అమ్మడం కానీ ఎవరైనా మీ దగ్గరికి మాస్క్ లేకుండా కూరగాయలు కొనడానికి వస్తే వారికి కూరగాయలు అమ్మకండి. అలాగే మీరు ఇలాగ గుంపులుగా ఒకే షాప్ దగ్గర ఉంటే కూరగాయలు అమ్మే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. అలాగే ఈ గుంపులుగా సంచరిస్తున్న వీరిపైన లీగల్ యాక్షన్ తీసుకుంటాం. అందుకు మీరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కూరగాయలు అమ్మడం కానీ మీరు కొనడానికి వచ్చిన కానీ ఉండాలి. పెద్దపల్లి జిల్లా అంతర్గంలో మండల వ్యాప్తంగా హెల్త్ సర్వే జరిగింది. ఈ విషయాన్ని తహసీల్దార్ బండి ప్రకాష్ వెల్లడించారు. ఆరోగ్య స్థితిగతులపై పూర్తి సమాచారం ఇవ్వాలని ఆయన స్థానికులను కోరారు. నమస్కారం. ప్రస్తుతం కోవిడ్ చాలా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మన గౌరవ సిఎస్ గారి ఆదేశాల మేరకు, మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇంటింటా హెల్త్ సర్వే నిర్వహించడం జరుగుతుంది. ఆరోగ్య శాఖ, తర్వాత పంచాయతీరాజ్ శాఖ, రెవెన్యూ శాఖ, ఇతర శాఖలందరితో సమన్వయపరుచుకొని గ్రామాలలో ఏఎన్ఎం, ఆశా వర్కర్, అంగన్వాడీ టీచర్, పంచాయత్ సెక్రటరీ, గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ రెవెన్యూ సహాయకులు, అలాగే సంబంధిత డీలర్ వీళ్ళందరితో ఇంటింటికి తిరుగుతూ వాళ్ళ ఇంట్లో ఉన్న వారి యొక్క ఆరోగ్య పరిస్థితుల వివరాలపై పూర్తి వివరాలు సేకరిస్తూ అప్పటికప్పుడు వారి ఏమైనా దగ్గు కానీ, జలుబు కానీ, జ్వరం కానీ, తర్వాత ఒంటి నొప్పులు కానీ ఏమైనా ఉన్నాయా, ఉంటే వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి, అలా ఉంటే వెంటనే అక్కడికక్కడే
మా మెడికల్ స్టాఫ్ వాళ్ళకి హెల్త్కి సంబంధించిన మందులు ఇవ్వడం కానీ, తర్వాత కొంత లక్షణాలు ఉన్న వాళ్ళని టెస్ట్లకు పంపించడం, ఇలాంటి కార్యక్రమం ప్రభుత్వం వెంటనే చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేసింది. దాన్ని అనుసరించి మన అంతర్గాం మండలంలో 22 బృందాలను ఏర్పరిచి అన్ని బృందాలు కూడా నిన్న మధ్యాహ్నం నుండే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రారంభించడం జరిగింది. గ్రామ ప్రజలందరూ ప్రతి ఒక్కరు దయచేసి మీ యొక్క పూర్తి వివరాలు ఎలాంటి దాచవద్దు. కోవిడ్ అనగానే భయపడవద్దు. ఫస్ట్ భయపడితే భయమే సగం మనిషిని చంపేస్తుంది కాబట్టి భయపడకుండా పూర్తి వివరాలు ఇవ్వండి. మేము పూర్తిగా ప్రజలు అధికారులందరికీ సహకరించండి. మీరు ఆరోగ్యంగా ఉండి. అంతర్గాం మండల ప్రజలందరికీ నమస్కారం. ప్రస్తుతం కోవిడ్ చాలా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మన గౌరవ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన రంజాన్ కానుకల పంపిణీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు గాను ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నారు. టౌన్ పాపులేషన్కి ఏ పద్ధతులు ఇవ్వాలో అమలు ఇచ్చిన తర్వాత మీరేం గమనం చేసేది కొత్తగా ఇచ్చేది 17 MIT ఇవ్వాలి సార్ మన పాపులేషన్ డిజైన్లో 17 MIT 21 MIT 20 MIT 22 MIT ఇస్తున్నాం సార్. ఇంకా కావాలంటే మరి అప్లికేషన్ ఇస్తే నేను ఈఎన్సీ పరిస్థితి అప్లికేషన్ ఏమి లేదు ఇదే పరిమాణాలు కొనండి. రాష్ట్ర ప్రభుత్వం బట్టల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణమ్మ గారికి, ముందు దొరకండి ముందు దొరక ఆక్సిజన్ కు ఎటువంటి కొరత లేదని మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. సూర్యాపేటలోని కలెక్టర్ కార్యాలయంలో ఆయన కోవిడ్ పై సమీక్షించారు. రెమిడెసివిర్ గురించి అనవసరంగా ఆందోళనకు గురి కావద్దన్నారు. కరోనా నివారణకు అదొక్కటే మందు కాదన్నారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మోహన్ రావు, మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణమ్మ, డిఎంహెచ్ఓ కోటాచలం తదితరులు పాల్గొన్నారు. భూమి ఇవ్వలేదు కదా, అదే ఎన్ని మీకు అందించి 4 ఏళ్ళకి ఇప్పుడు అభివృద్ధి లేదు. సంపిస్తామంటే సంపిస్తున్నాం 20 అవర్స్ మనకు సంపలో వాటర్ పడుతుంది సార్. మనకు 4 అవర్స్ కావచ్చు. మనం పైప్ లైన్ పుస్తకం పెడతామంటే ఆ వాటర్ వేరే లైన్ వాటర్ కూడా ఇది సరిపోయి వేరే లైన్ కూడా గవర్నమెంట్ చేసే వాటర్ కదా, ఆపరేషన్ చేసే వాటర్ కదా, ఇంకా వేరే అప్లికేషన్ ఇబ్బంది వస్తుంది సార్. ఇలా వాడినా ఇంకో అప్లికేషన్ ఇబ్బంది ఇది అంటే సంప వస్తుంది సార్. సంప అనేది కంపెనీలో కొంత కదా, ఎంత పోర్షన్ కట్ చేసి చెక్ చేయండి. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడే
స్థాయి కాంగ్రెస్ నేత శ్రీనివాసరావుకు లేదంటూ మార్కెట్ కమిటీ చైర్మన్ బందెల సంజీవ్ మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ సమస్యలను ఆయన పరిష్కరించారన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే ఆ పార్టీ నాయకులు కనిపిస్తారంటూ ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సాయిలు, తెరాస నేతలు కిషోర్, అంజయ్య పాల్గొన్నారు. మేము బాన్సువాడ కాన్స్టిట్యున్సీలో బాన్సువాడ శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఉమ్మడి జిల్లాల డీసీసీ చైర్మన్ భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఈరోజు బాన్సువాడ ఇన్ఛార్జ్ అయినటువంటి సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు మేమందరము కార్యకర్తలము ఏ విలేజ్కు ఆ విలేజు, ఏ మండలానికి ఆ మండలాలుగా ప్రజాప్రతినిధులం అందరం కూడా తమ వంతుగా తమ కర్తవ్యంగా మాకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ 24 గంటలు మా ఫోన్లో అందుబాటులో ఉంటూ మాకు అవసరాలు ఏమున్నాయి, ఏ డాక్టరు ఎవరు రెస్పాన్స్ అవుతలేరు, ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ విలేజ్లో ఏం చేస్తారు, ఏ విలేజ్లో ఏం జరుగుతుంది అని ఎప్పటికప్పుడు మాకు ఆదేశాలు ఇస్తూ ఎప్పటికప్పుడు 24 గంటలు మమ్మల్ని ప్రోత్సహిస్తూ మీరు ఎక్కడున్నారు, ఏం పని చేస్తారు, ఏం జరుగుతుంది, ఏ విలేజ్లో ఎన్ని కేసులు అయినాయి, ఎంత పాజిటివ్, ఎంతమంది పాజిటివ్, ఎంతమంది నెగిటివ్ అని ఎప్పటికప్పుడు మా బాన్సువాడ కాన్స్టిట్యున్సీలో మా గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆదేశానుసారం మేము ఎప్పటికప్పుడు అందరం ప్రజాప్రతినిధులకు తిరుగుతున్నాం. ఇక ఇట్లా అంటేనేమో మళ్ళా ఇంకో రకంగా అనుకుంటారు. ఈ యొక్క బాన్సువాడ మన ఇవాళ నేను ఒక తెలంగాణ రాష్ట్రం స్టేట్ లీడర్గా చెప్పుకున్నటువంటి ఎలమంచి శ్రీనివాసరావు గారు మరి అధికారంలో ఉంటే మాత్రమే బాన్సువాడ కాన్స్టిట్యున్సీలో కానీ మిగతా మండలాల్లో అందుబాటులో ఉంటాడు. అది ప్రజలకు అందరూ తెలుసు, అది చెప్పనక్కర్లేదు. అధికారం లేనప్పుడు ఆయన ఎక్కడ ఉంటాడో మేము చెప్పనక్కర్లేదు, అది పబ్లిక్ తెలుసు, వాళ్ళే చెప్తారు. మా సారు ఇవాళ అంత 74 ఏజ్ అయినప్పటికీ, అంత పెద్ద ఏజ్ ఉన్నప్పటికీ ఆయన నిరంతరం ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తి, ప్రజల్లో అవసరాలు తీర్చే వ్యక్తి, ప్రజలకు ఏం అవసరం కావాలో అది ఎప్పటికప్పుడు. ఇక మనుషుల మధ్య విభేదాలు పెరిగిపోతున్నాయి. మానవత్వం, కరుణ అనే పదాలకు చోటు లేకుండా పోతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం బొందుగుల గ్రామంలో మామిడి తోట, టేకు చెట్లు, వేప తోట కొని పట్టించారు. దీంతో టేకు చెట్లు, వేప చెట్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ నేపథ్యంలో వాటి యజమానులు బాలనర్సయ్య, బరుగు మల్లయ్య, బచ్చన్నపేట వెంకట నర్సయ్య తీవ్రంగా నష్టపోయారు. ఆస్తి నష్టం దాదాపుగా 2 లక్షలు ఉంటుందని వారు చెప్పారు. ఇక తాగిన మైకంలో విచక్షణ జ్ఞానం కోల్పోయి తప్పుగా మాట్లాడమని పెద్దపల్లి జిల్లా మంత నివాసులు పురుషోత్తం రెడ్డి, సదానందం అంగీకరించారు. వామనరావు దంపతులు హత్యపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వివాదం కావడంతో వారు మీడియాతో మాట్లాడారు. ఈ విషయమై గోదావరికని ఏసీపీ వి ఉమేందర్ మాట్లాడుతూ కేసు విచారణలో ఉన్న సమయంలో తప్పుగా మాట్లాడి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసి ప్రజలను అధికారులను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇద్దరం కలిసి సంభాషించినటువంటి ఆడియో నా సెల్ ఫోన్ నుండి నా అజాగ్రత్త వలన అయిపోయింది. అది మేము టీవీ ఆయన బాగా ఏదో మైకంలో ఉండి మాట్లాడింది, అది తప్ప అని
సదానందం, తర్వాత సర్పంచ్ భర్త సదానందం, తర్వాత పురుషోత్తం రెడ్డి, వీళ్ళిద్దరూ ఈ వామనరావు హత్య జరిగిన తర్వాత ఇద్దరు డిస్కషన్ చేసి ఒక ఆడియో బయటికి రావడం జరిగింది. దాంట్లో ఏంటంటే పిట్టి సీన అనేవాడు అక్కడ అఫెన్స్ జరిగేటప్పుడు కారులోనే ఉన్నాడని చెప్పేసి దాని మీద డిస్కస్ జరిగితే ఆడియో రికార్డింగ్ బయటకు వచ్చేది వైరల్ అయింది. అంటే దీన్ని ఏంటంటే వీళ్ళు ఇప్పుడు తర్వాత వాళ్ళ తప్పును తెలుసుకొని మేము తప్పుగా మాట్లాడామని చెప్పేసి ఇప్పుడు మీ ముందే మాట్లాడినారు. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు దాని మీద ఒక స్పెషల్ టీమ్స్ ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత ఒక సిస్టమేటిక్ వేలో జరుగుతున్నప్పుడు వీళ్ళు చేసిన సంభాషణను వైరల్ కావడము, ప్రజలకు తర్వాత యంత్రాంగానికి కూడా తప్పుడు సమాచారం ఇచ్చినట్టయితే వీళ్ళు ఈ విధంగా తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఈ రకంగా మాట్లాడి దీన్ని ఆడియో ప్లే చేసి పబ్లిక్లో వైరల్ అయినందుకు వీళ్ళ మీద చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మా కమిషనర్ గారికి కూడా ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. మేము ఇద్దరం కలిసి సంబంధించినటువంటి ఆడియో నా సెల్. ఇక బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ జిల్లా చింతపల్లిలో కోట్ల రూపాయల భూదందా, సాగు భూమిని ప్లాట్లు చేయడం హాట్ టాపిక్ గా మారిన వైనం. మానవతను చాటుకున్న HNYZ టిప్పు సుల్తాన్ సంస్థ, అంబర్పేటలో కులమతాలకు అతీతంగా నిత్యావసరాల పంపిణీ. మైనార్టీలకు సంక్షేమానికి ఎన్నో పథకాలు తెచ్చామన్న మంత్రి జగదీష్ రెడ్డి, పేదల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి. మహిళల స్వావలంబనకు సానిక్ష ఫౌండేషన్ చేయూత, మెదక్ జిల్లా పాతూరులో కుట్టు మిషన్ల పంపిణీ. రాజపేట మండలం బొందుగులలో మామిడి టేకు తోటలకు నిప్పు, నష్టం విలువ 2 లక్షల పైనే. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే. నమస్కారం.